హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఆఫ్ఘనిస్తాన్ వాణిజ్య శాఖ మంత్రి మన దేశ పర్యటనకు వచ్చారు. ఈ దేశంలో విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్తో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీలో చాలా కీలకమైన నిర్ణయాలను తీసుకున్నారు. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని ఏ విధంగా పెంపొందించాలి అనే ఉద్దేశంలో వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఆఫ్ఘనిస్తాన్ మన దేశానికి భారీ ఎత్తున ఆఫర్లను సైతం ప్రకటించింది. భారత్ కనుక తమ దేశంలో పెట్టుబడులు కనుక పెడితే మొత్తం ట్యాక్స్లన్నిటినీ ఎత్తివేస్తాం. ఫస్ట్ 5 సంవత్సరాల్లో ఎటువంటి ట్యాక్స్ ఉండబోదు. ఆ తర్వాత జస్ట్ 1% మాత్రమే దిగుమతి సుంకాన్ని అలాంటివి విధిస్తామే తప్ప ఇండియన్ కంపెనీలపై ఎటువంటి ట్యాక్స్లను మేము విధించామని భారీ ఆఫర్నే ప్రకటించింది. దీన్ని బట్టి చూసుకుంటే ఇకపై నుంచి ఆఫ్ఘనిస్తాన్కు మన ఇండియాకు మధ్య వాణిజ్య సత్సంబంధాలు బలోపేతం కానున్నాయనేది తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మార్గాలను సైతం క్లియర్ చేస్తుంది. కాబుల్ టు ఢిల్లీ, కాబుల్ టు అమృత్సర్, దీంతోపాటు చాబహార్ పోర్టు ద్వారా మన ఇండియాకు ఎగుమతి దిగుమతులు చేసుకునేందుకు సైతం ఇప్పటికే లైన్ క్లియర్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆఫ్ఘనిస్తాన్ మన దేశంతో చర్చలు జరిపిందంటే ఆ దేశం మనతో వాణిజ్యం కోసం ఎంత పకడ్బందీ ప్లాన్ వేసుకుందో అర్థం చేసుకోవచ్చు. అయితే దీనివల్ల మన ఇండియాకు ఎటువంటి లాభం చేకూరుతుంది, దీంతోపాటు పాకిస్తాన్ను మనం ఈ వాణిజ్య సత్సంబంధాల ద్వారా ఏ విధంగా దెబ్బ కొట్టొచ్చు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేస్తాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఆఫ్ఘనిస్తాన్ వాణిజ్య శాఖ మంత్రి అజీజీ మన దేశ పర్యటనకు రావడానికి ముందే ఇరు దేశాల మధ్య కార్గో ట్రాన్స్షిప్మెంట్ కోసం అన్ని మార్గాలను క్లియర్ చేసుకుంటూ వచ్చారు. విమాన మార్గాలకు సంబంధించి చర్చలను జరిపారు, వాటిని క్లియర్ చేసేశారు. దీంతోపాటు చాబహార్ పోర్టును ఏ విధంగా మనం వాణిజ్యానికి ఉపయోగించుకోవాలి అనే దానిపైన కూడా వీళ్ళు ముందుగానే చర్చలు జరిపి మన ఇండియాకు వచ్చారు. మన ఇండియాకు కొన్ని ఆఫర్లను ప్రకటించారు. అవేమిటంటే, ఆఫ్ఘనిస్తాన్లో ముఖ్యంగా 3 రంగాలైన వ్యవసాయం, గనులు అండ్ ఆరోగ్య రంగాల్లో మీరు పెట్టుబడులు పెట్టండి. ఈ పెట్టుబడులకు మేము పూర్తి మద్దతు ఇస్తాం. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పటి వరకు ఉన్న ట్యాక్స్ సిస్టమ్ను సైతం మీకోసం చేంజ్ చేస్తాం. మీరు జస్ట్ మా దేశంలో పెట్టుబడులు పెట్టండి చాలు, మేము మీకు ఫుల్ సపోర్ట్ ఇచ్చేస్తామని తాలిబాన్ గవర్నమెంట్ మన ఇండియన్ గవర్నమెంట్తో చర్చలు జరిపింది. నిజానికి ఆఫ్ఘనిస్తాన్లోని గనుల వల్ల మనకు చాలా ఉపయోగం ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో ఆఫ్ఘనిస్తాన్లో 1.4 మిలియన్ మెట్రిక్ టన్నుల ఖనిజ నిక్షేపాలు ఆ దేశంలో ఉన్నాయి. కాబట్టి మన ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాలన్నిటికీ కూడా రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉన్నాయి. రాకెట్లు అండ్ హై ఎండ్ టెక్నాలజీకి సంబంధించిన అన్నిటినీ తయారు చేయాలంటే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ వాటిలో చాలా కీలకంగా ఉపయోగపడుతూ ఉన్నాయి. సో ఇవి కనుక ఏ దేశంలో ఎక్కువగా ఉంటే ఆ దేశమే అభివృద్ధిలో దూసుకుపోయే పరిస్థితి ఇప్పుడు ఆధునిక కాలంలో ఉంది. దీంట్లో ముఖ్యంగా చైనాలో ఎక్కువగా 90% ఆఫ్ రేర్ ఎర్త్ మినరల్స్ అక్కడే ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. దీనివల్ల చైనా అన్ని దేశాలను అభివృద్ధి పరంగా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుంది. మన దేశానికి కూడా వీటిని ఎగుమతి చేసే క్రమంలో ముందుగా మాట ఇవ్వడం, ఆ తర్వాత టైం వచ్చిన తర్వాత ఏదో ఒక రీజన్స్ చెప్పి ఉత్పత్తి సరిగా జరగలేదని చెప్పి వాటిని కట్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంది. దీనివల్ల మన దేశంలో చాలా వరకు అడ్డంకులు ఏర్పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనం కొన్ని కార్లను ఏదైనా బుకింగ్ చేసుకోవాలంటే కొన్ని నెలల తరబడి ఆగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీటన్నిటికీ కూడా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ లోపమే కారణం. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లో వీటి డిపాజిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటిని కనుక మనం తవ్వుకొని రాగలిగితే ఖచ్చితంగా మన దేశానికి అది భారీ బూస్ట్ ఇచ్చినట్లే అవుతుంది. దీనితో పాటు ఆఫ్ఘనిస్తాన్లో ఆరోగ్య రంగం అనేది చాలా తక్కువగా ఉంది. ఆ దేశంలో హాస్పిటల్స్ ఇలాంటివి అసలు చాలా తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లోని 70% ఆఫ్ పీపుల్ ఆరోగ్యం కోసం, అంటే ఏదైనా సర్జరీలు కానీ హెల్త్ చెకప్ పెద్ద పెద్ద ఇలాంటివి అన్నీ చేసుకోవాలంటే ఖచ్చితంగా మన ఇండియాకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళు 70% ఆఫ్ పీపుల్ ప్రతి సంవత్సరం మన ఇండియాకే రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్లోనే చూసుకుంటే యశోద హాస్పిటల్స్లో ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి లేదంటే ఆఫ్రికా నుంచి ఈ దేశాల నుంచి వచ్చి ఇక్కడ చెకప్ చేయించుకుని వెళ్తూ ఉంటారు. సో ఇలా పెద్ద ఎత్తున మన దేశానికి ప్రతి ఏటా 2 లక్షల మంది ఆఫ్ఘనిస్తాన్లో ఆరోగ్య కారణాల రీత్యా వాళ్ళు మన దేశానికి వచ్చి వెళ్తూ ఉంటారు. సో ఆ దేశంలో ఈ ఆరోగ్య రంగం అనేది ఇంత తక్కువగా ఉంది కాబట్టి
ఆరోగ్య రంగంలో కూడా మీరు మా దేశంలో పెట్టుబడులు పెట్టండి అని అజీజీ మన విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ను కోరారు. ఒకవేళ మన దేశంలోని వైద్య రంగంలో ఉన్న కంపెనీలు ఆఫ్ఘనిస్తాన్లో పెట్టుబడులు పెడితే అది చాలా పెద్ద బూస్ట్ ఇచ్చినట్లే అవుతుంది. ప్రస్తుతం మన దేశంపై అమెరికా 50% టారిఫ్లను విధించిన వేళ మనం ఇతర దేశాల్లోని మార్కెట్లను వెతుక్కుంటూ ఉన్నాం. ఈ కారణాల రీత్యా కూడా మన దేశానికి ఆరోగ్య రంగంలో ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒక మంచి వనరుగా ఉపయోగపడనుంది. మన దేశంలోని హాస్పిటల్స్ కానీ అక్కడ పెట్టుబడులు పెడితే అది అక్కడి ప్రజలతో పాటు మన దేశానికి ఇన్కమ్ పరంగా కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడే అవకాశం ఉంది. వాళ్ళు ఇండియాకి రావడానికి పెట్టే డబ్బులు అన్నీ కూడా వాళ్ళకు సేవ్ అవుతాయి. అదే సమయంలో మన ఇండియాకు అక్కడ మార్కెట్లు ఓపెన్ అవుతాయి కాబట్టి భారీ లాభాలను ఆర్జించేందుకు సైతం వీలవుతూ ఉంటుంది. దీంతోపాటు వ్యవసాయ రంగంలో కూడా మన ఇండియన్ కంపెనీలు అక్కడ పెట్టుబడి పెట్టి సాగును చేసి ఆ సాగుకు సంబంధించిన ఉత్పత్తులను మన దేశానికి తీసుకురావడానికి సైతం వీళ్ళు మార్కెట్లను ఓపెన్ చేశారు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లో డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి పెద్ద ఎత్తున సాగు అవుతూ ఉంటాయి కాబట్టి మనం వాటిని మన ఇండియాకు దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటికే వాటిని మరింత ఎక్కువగా పెంపొందించుకునేందుకు మనం అక్కడి వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఆఫ్ఘనిస్తాన్లో మనల్ని ఆహ్వానించారు. కాబట్టి ఇలాంటి అన్ని రంగాల్లో ఆ దేశస్తులు మనల్ని ఇప్పుడు ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. దీనంతటికీ కారణం మోదీ ప్రభుత్వమే అని చెప్పుకోవచ్చు. గతంలో తాలిబాన్లు మన దేశ విమానాన్ని హైజాక్ చేసి మనల్ని సవాల్ విసిరిన తాలిబాన్లతో ఇప్పుడు మనం చాలా దగ్గరి సత్సంబంధాలను ఏర్పరచుకున్నాం. ముఖ్యంగా 2021లో ఆ దేశంలో ఘనీ ప్రభుత్వం పడిపోగానే తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు. ఆ సమయంలోనే మన జాతీయ భద్రతా సలహాదారైన అజిత్ దోవల్ ఆ దేశానికి వెళ్ళి చర్చలు జరిపి వాళ్ళను మన వైపు తిప్పుకుని ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఇప్పటికీ కూడా తాలిబాన్లు మన దేశానికి అంతే మొత్తంలో గౌరవం ఇస్తూ ఉన్నారు. రీసెంట్గానే ఒక బైక్ బ్లాగర్కు సంబంధించిన వీడియో సైతం వైరల్ అయింది. ఆయన ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ దగ్గర ప్రవేశించే టైంలో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే ఆ బైక్ బ్లాగర్ నేను ఇండియాకు సంబంధించిన వాడిని అని తనకు దగ్గర ఉన్న ఇండియన్ ఫ్లాగ్ సైతం చూపిస్తారు. దీంతో ఆ సెక్యూరిటీ గార్డు అతనికి సెల్యూట్ చేసి ఇండియాకు ఎంత గౌరవం ఇస్తారో ఆయన చూపించారు. మీరు కనీసం పాస్పోర్ట్ సైతం చూపించాల్సిన అవసరం లేదు, మీరు ఎంచక్క మా దేశంలో తిరగవచ్చు అనే విధంగా ఆయన మాట్లాడారు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఆ దేశంలో తాలిబాన్ ప్రభుత్వం మన ఇండియాతో ఎంత దగ్గర సత్సంబంధాలను ఏర్పరచుకుందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా అక్కడి ప్రజల్లో కూడా మన ఇండియాపై ప్రేమను పెంపొందించడంలో అజిత్ దోవల్ చేసిన చర్చలు భారీ ఎత్తున ఫలించాయనే చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో అజీజీ ఎప్పుడైతే మన భారతదేశానికి వచ్చాడో అప్పుడే పాకిస్తాన్కు కడుపు మంట రేగింది. ఇక ఆఫ్ఘనిస్తాన్పై వైమానిక దాడులు అంటే డ్రోన్తో దాడులు చేసింది. ఈ దాడుల్లో 10 మంది దాకా చనిపోయారు. ప్రస్తుతానికైతే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దులో పెద్ద ఎత్తున భద్రతా బలగాలు కాల్పులు జరుపుతూ ఉన్నాయి. అక్కడ అన్రెస్ట్ అనేది పాకిస్తానే క్రియేట్ చేసింది. సో ఇన్ని జరిగినా కూడా పాకిస్తాన్కు బుద్ధి రాలేదో అని మరోసారి స్పష్టంగా నిరూపితమైంది. కాబట్టి ఈసారి ఆఫ్ఘనిస్తాన్లో భారీ ఎత్తున వీళ్ళపై విరుచుకుపడినా ఆశ్చర్యపోనక్కర్లేదని భద్రతా సంస్థల అధికారులు చెబుతూ ఉన్నారు. మరి ఈ పరిణామాలు ఎటువైపుకు దారి తీస్తాయి అండ్ మన ఇండియా ఆఫ్ఘనిస్తాన్లో ఎంత మేరకు పెట్టుబడులు పెడుతుంది అనే విషయం తెలియాలంటే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. మరి ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య స్నేహబంధంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.